పెద్దలందరికీ, పిల్లలందరికీ, మినిస్టర్లందరికీ నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. దయచేసి నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఎవరికి అర్థం కావటం లేదు. కాకపోతే ఇప్పుడు ఒక్కటి నేనే ఆలోచించాను. ఆ స్పీడ్ బ్రేకర్లు రబ్బర్లు వేసిన స్పీడ్ బ్రేకర్లు రబ్బర్తో వేసినాయి అని అంటున్నారు. అవి తీయడానికి రాదు, వాస్తవం, ఒప్పుకుంటాం. అది తీయకుండా దాని మీదే స్పీడ్ బ్రేకర్ వేస్తే పెద్దది ఎంత బాగుంటుంది. వచ్చి స్పీడ్ బ్రేకర్ ఎక్కి కిందికి దిగుతారుగా, స్పీడ్గా రావడానికి ఛాన్స్ ఉండదు కదా, ఆ దడదడలు అన్నీ పోతాయి కదా. అందుకోసమనే నేను ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చి మీకు విన్నవించుకుంటున్నానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సార్. దయచేసి రేవంత్ రెడ్డి గారికే నేను ఈ విషయాలు చెప్తున్నాను. మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు మా మాటలు వింటారని, వేరే వాళ్ళు వినైనా మీకు చెప్తారని నేను నమ్ముతున్నాను. దయచేసి మీరు ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా ఎంత తొందరగా తేల్చేస్తే అంత బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది సార్. ఇది నాకు వచ్చింది ఐడియా. దయచేసి మీరు ఇన్ని రోజులు నేను చెప్పాను, ఎవ్వరికీ ఆలోచన రాలేదు. సరే, నాకు రాలేదు. ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్ల చిన్న చిన్న ఫోకర్స్ ఉన్నాయో వాటి మీదనే మీరు డాంబర్ రోడ్ వేస్తారు కదా, ఆ విధంగానే స్పీడ్ బ్రేకర్ వేసి దాని మీద గీతలు పెట్టండి. ఇది తెల్ల పెయింట్ గీతలు అంతే, అంతకుమించి ఇంకా వేరే ఏమి వేయకూడదు. ఎక్కడైనా సరే మొత్తం టోటల్ హైదరాబాద్ సిటీ మొత్తమును ఎక్కువ వెడల్పు ఎక్కడైతే ఉన్నాయో చాలా ఉన్న చోట, ఇప్పుడు నాగోల్ ఉంది, నాగోల్లో కనీసం 20-30 చిన్న చిన్న ఫోకర్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న వాటి మీద ఏం చేయాలంటే ఒక మోస్తరుగా అది మునిగేంత, ఆ స్పీడ్ బ్రేకర్లు మునిగేంత లెవెల్లో మీరు డాంబర్ వేసేసేయండి. అక్కడికి సెట్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. ఆ దడదడ అనేది పోతుంది. దానివల్ల సార్ దయచేసి ప్రజలను మీరు ఎంతో ప్రేమిస్తున్నారు, ఎంతో గౌరవిస్తున్నారు, ఎంతో ప్రేమిస్తున్నారు, ఎంతో మీరు ప్రజల కోసం చేస్తారు. ఇక ముందుకు కూడా చేస్తారు ప్రజల గురించి. నేను కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నాను సార్. మీరు దయచేసి ఈ ఒక్కటి మాత్రం కంపల్సరీగా చేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు చెయ్యాలి. ఈ ఆలోచన నాకు సడన్గా వచ్చింది. నేను ఎన్ని రోజులు చెప్పినా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు పట్టించుకుంటారని చెప్పని నేను అనుకుంటున్నాను. పోనీ మీరు డైరెక్ట్గా ఎట్లాగో చూస్తారో చూడరో నాకు తెలీదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చూశారనుకోండి, ఈ విషయాన్ని మీకు తెలియజేశారనుకోండి, తప్పకుండా మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ పని మాత్రం కంపల్సరీగా మీరు చేయాలి సార్. ఎందుకంటే దానివల్ల పబ్లిక్ చాలా నష్టపోతున్నారు. బండ్లు స్కిడ్ అవుతున్నాయి, దానికి తోడు భుజాల నొప్పులు, స్పాండ్లైట్ వస్తున్నాయి, నడుముల నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, బండ్లు కూడా పార్ట్స్ లూజ్ అయిపోతున్నాయి, నట్లు తిరిగిపోతున్నాయి. చాలామంది లేడీస్ కూడా పాపం వెనకాల కూర్చున్న వాళ్ళు, ఆ దడదడకి కూర్చున్న వాళ్ళు జారిపోయి పడిపోతున్నారు సార్. నడుములు కూడా ఇరిగిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అందుకోసమనే నాకు బాధ అనిపించి దగ్గర 2 సంవత్సరాలు కుక్కటిపల్లిలో స్టార్ట్ చేశారు. చందానగర్ నుంచి కుక్కటిపల్లి వరకు స్టార్ట్ చేశారు. అప్పుడే నేను 2020లోనే నేను మొదలుపెట్టా ఈ చెప్పడం. 2020-21లోనే మొదలుపెట్టాను. అవి తీసేయండి, అవి వద్దు, మీరు హైదరాబాద్ అంతా కూడా వేయొద్దు, అక్కడైతే వేశారు కుక్కటిపల్లిలో అవి తీసేయాలని చెప్పి నేను ఈనాడు వాళ్ళకి, ఆంధ్రజ్యోతి వాళ్ళకి, డెక్కన్ క్రానికల్ వాళ్ళకి అందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కూడా చెప్పారంట. అయినా సరే ఎవరు కూడా వినిపించుకోవటం లేదు. ఎవరు కూడా అసలు దాని గురించి ఆలోచించట్లేదు. ఎంత చెప్పినా ఎంత చేసినా అసలు దాని గురించి అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. కాబట్టి దయచేసి మీరు మాత్రం ఈ స్పీడ్ బ్రేకర్లు లేకుండా చేస్తారని చెప్పని సంతోషంగా నేను ఎంత ఆనందిస్తున్నానంటే అంత ఆనందిస్తున్నాను. అది తీస్తే మాత్రం మీరు ప్రజలకు ఎంతో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. గ్యారంటీగా 100% మీరు న్యాయం చేసి ఈ న్యాయాన్ని ప్రజలందరికీ మీరు మంచి చేస్తారని చెప్పని కోరుకోవడం జరుగుతుంది సార్. దయచేసి ఆ స్పీడ్ బ్రేకర్ల గురించే చాలా బాధగా ఉంది సార్. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, బయట తిరగాలంటే భయం వేస్తుంది, బండి తీయాలన్నా భయం వేస్తుంది, కారు తీయాలన్నా భయం వేస్తుంది. దడ అనేటప్పటికీ బాడీ అంతా షేక్ అవుతుంది సార్. మనిషి పట్టి ఊపినట్టే షేక్ అవుతుంది. అంత ఫిట్స్ వచ్చిన వాళ్ళు పడిపోతే ఎంత షేక్ అవుతారో అంత షేక్ అవుతుంది బాడీ మొత్తం. దయచేసి వాటి మీద మీరు స్పీడ్ బ్రేకర్ వేసేయండి.
స్పీడ్ బ్రేకర్ వేసేసి దాని వెనకాల మీరు దాని మీదనే గీతలు పెట్టండి. తెల్ల గీతలు పెట్టారనుకోండి, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పని ఎక్కి దిగుతారు. అంతేగాని అంతకు మించి మార్గం లేదు. మీరు అవి తీసేయడానికి కుదరదు. తీసేసినా మళ్ళీ గుంటలు పడతాయి. గుంటలు పడితే ఆ గుంటలు పూడ్చడానికి మళ్ళీ ఒకరోజు మీరు సిమెంట్ వేయాలి, మన డాంబర్ వేయాల్సి వస్తుంది, మెటీరియల్ వేయాల్సి వస్తుంది, దాని మీద డాంబర్ వేయాల్సి వస్తుంది. ఇదంతా డబల్ పని కాకుండా మీరు నిర్ణయించుకోవాల్సిందే ఒకటే మాట. మీరు వాటి మీద డాంబర్ వేసేసి దాన్ని కవర్ చేసేయండి. మొత్తం టోటల్గా కవర్ చేసేయండి. మనం బట్ట చిరిగిపోతే ఆ చిరిగిపోయిన బట్టని కుట్టామంటే ముడతలు వస్తుంది. కాబట్టి ఆ ముడతలు రాకుండా ఉండాలంటే దాని మీద ప్యాచ్ చేయాలి. దాని మీద ప్యాచ్ చేసామనుకోండి, అక్కడికి కరెక్ట్గా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్. అంతేగాని ఆ మరక కనబడుతుంది, ప్యాచ్ చేసినట్టు కనబడుతుంది, జనాలకి తెలుస్తుంది. ఆ గీతలు ఉంటాయి కాబట్టి ఆ గీతల మీద మెల్లిగా దాని మీద ఉంటాయి కాబట్టి గీతలు ఉంటాయి. స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పని వెళ్ళిపోతారు. సార్, దయచేసి పుణ్యం కట్టుకుని ప్రజలకి న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటూ నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ. దయచేసి ఇది మాత్రం మీరు తప్పకుండా చేయాలని చెప్పని ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి అందరికీ. దయచేసి మినిస్టర్ గారు మీరు ఈ నిర్ణయం తీసుకొని ప్రజలకి న్యాయం చేకూర్చాలని చెప్పని పదే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. తప్పకుండా మీరు చేస్తారన్న నమ్మకం నాకుంది. మీరు చూడకుండా ఎవరైనా చూసైనా కూడా మీకు విన్నవించుకున్నారనుకోండి, తొందరగా దాని గురించి మీరు రియాక్షన్ అయ్యి తప్పకుండా అది తొందరగా చేసేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.